నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో ఆర్యకటిక సంఘం వారు ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తుమ్ము పద్మశరత్ రెడ్డి హాజరై అమ్మవారికి బోనాన్ని ఒడిబియాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి ఆర్యకటిక సంఘం వారు తనను తన ఇంట్లో ఆడపడుచుగా చూస్తున్నారని, తనతోనే పూజలు నిర్వహించి ముందుగా తన చేతుల మీదనే బోనాన్ని అమ్మవారికి సమర్పణ చేస్తున్నారని, ఈ బోనాన్ని ఎంతో నియమనిష్టలతో దీక్షతో మేళతాళాలతో మంగళహారతులతో కాలినడకన వెళ్లి అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని, ఇంతటి అవకాశం తనకి ఇచ్చినందుకు ఆర్యకటిక సంఘం కులస్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యకటిక సంఘం హైదరాబాద్ ప్రెస్ అధ్యక్షులు నర్సింగరావు, వికారాబాద్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జయ నర్సింగరావు, బోధన్ డివిజన్ అధ్యక్షులు రాజులాల్, మోహన్, గోపి, సాయి, రాజేశ్వర్, రాజేందర్, హుస్సేని, కిరణ్, రాకేష్, రాజశేఖర్, గంగాలాల్, సందీప్, కుల సంఘ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో ఆర్యకటిక సంఘం వారి ఆధ్వర్యంలో బోనాల పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆ కార్యక్రమానికి నన్ను ఒక ఆడపడుచుగా ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పుడే కాదు, గత 5 సంవత్సరాల నుంచి కూడా నన్ను ఒక ఆడబిడ్డగా ఆదరించి నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా ఈ సంఘం తరఫున ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు మాట ఇచ్చిన ప్రకారం చేసుకుంటూ వెళ్తూ ఉందో, మరి ప్రజలందరూ కూడా వాటిని సంక్షేమ పథకాలన్నీ పొంది అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, మరి అమ్మవారి దయతో అందరూ బోధన్ పట్టణమే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరొకసారి ప్రతి ఒక్కరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆర్యకట్కే బోనాల పండుగకు గత 5 సంవత్సరాలుగా మున్సిపల్ చైర్పర్సన్ మా అక్కగారు వస్తూ మా కులం ఆడపడుచుగా, మా ఆడబిడ్డగా మాకందరికీ కలుపుకుంటూ మా కులం ఆడపడుచు అయిపోయింది. ఇక్కడ నుంచి మేము ఆమెకి ఎప్పటి నుంచో మా ఆడపడుచుగానే పిలుస్తున్నాం. ఇక్కడ నుంచి కూడా మా ఆడపడుచుగానే కొలుస్తాం. ఇన్ని సంవత్సరాలుగా మాతో వస్తూ ఇన్ని సంవత్సరాలు మా పండుగ విజయవంతానికి ఆమె కృషి చేస్తూ రోజంతా ఆహారంగా ఎంత కష్టమైనా అన్నీ ఓర్చుకొని ఇంత బోనం ఎత్తుకొని నిష్టగా ఉంటూ ఇంత చేయడం మాకు చాలా గర్వకారంగా ఉంది. ఇలాగే ఈ 5 సంవత్సరాల తర్వాత కూడా మంచి పదవులు ఆశించాలని, మంచి అభివృద్ధి కావాలని, వాళ్ళు కూడా ఆర్థికంగా మంచి ఇవ్వాలని, అమ్మవారికి కూడా దైవాలు అందరికీ మంచి జరగాలని, అందరి పట్టణ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రతి ఒక్కరినితో పాటు కోరుతున్నా. ప్రతి సంవత్సరం చైర్మన్గా రావడం, మా కుల సంఘం బోనం ఎత్తడం, ఇలా విజయవంతం చేయడం వారికి కూడా మా కుల సంఘం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.